హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరు పెట్టారో చూసేద్దామండి. ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, అమలు గారు బెంగళూరు కర్ణాటక నుంచి, మురళీకృష్ణ గారు, బాలాజీ గారు, రూబీ గారు, గౌతమ్ గారు, అమలు గారు, విజయ్ గారు, మౌనిక, లక్ష్మి గారు, జోషిత గారు వైజాగ్ నుంచి, సృజన్, సంధ్య గారు, ఇంకా రవిశంకర్ గారు. మరి పేరు పేరున వీరందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఎవరివైనా కామెంట్స్ మిస్ అయితే నెక్స్ట్ వీడియోలోనైతే వాళ్ళ పేర్లు చెప్తాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ఈ స్టోరీ వైజాగ్ నుంచి అయితే వచ్చిందండి. ఎక్కడ ఏంటి అనేది ప్రస్తావించొద్దు అని చెప్పారు, వైజాగ్ అని చెప్పమన్నారు. సో ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంటు, వాళ్ళ అత్తయ్య గారు చనిపోయిన తర్వాత జరిగిన రియల్ ఇన్సిడెంట్ని మనం ఈరోజు వినబోతున్నాము. స్వాతి గారిది కూడా వైజాగ్ సిటీనే. వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే దగ్గర ఉంటే అమ్మాయి చూసుకోవడానికి మనకి వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి వైజాగ్ సిటీలోనే మరొక ఏరియాలోని ఒక అబ్బాయిని అయితే చూడడం జరిగింది. తను మంచి పొజిషన్లోనైతే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి క్యాడర్లో జాబ్ చేసి రిటైర్ అయితే అయిపోయారు. అప్పటికి 2 ఇయర్స్ అయితే అవుతుంది. వాళ్ళకి పూజలు పునస్కారాలు చాలా ఎక్కువ. అయితే స్వాతి కూడాను పూజలు పునస్కారాలు ఎక్కువగానే చేస్తుంది. అందుకనే వాళ్ళు ఏరుకోరి స్వాతియే కావాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం అయితే జరిగింది. సో అత్తమామలు ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడాను ఇక్కడైతే లేరు. పెళ్ళిళ్ళు అయ్యి ఎవరి మటుకాలు అయితే ఉన్నారు. ఒకే ఒక అక్క. సరే, పెద్ద ఫ్యామిలీ, అమ్మాయి కూడాను పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళాలి అని ఇష్టపడుతుంది అని చెప్పి స్వాతి వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఈ సంబంధాన్ని ఓకే చేశారు. మరి వాళ్ళ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, కానీ 2 ఇయర్స్ తర్వాత అప్పటికి ఇంకా స్వాతికి ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉన్నారు. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే పెద్ద కొడుక్కి పిల్లలైతే లేరు, మర్దికైతే ఇంకా పెళ్ళే కాలేదు. సో వీళ్ళ మీదే అందరూ హోప్స్ అయితే పెట్టుకున్నారు. కానీ వీళ్ళకి కూడా పిల్లలు పుట్టకపోవడంతో ఏదో ఒక మాట అంటూ ఉండేవారు. అంతేకాదు స్వాతి వాళ్ళు వీళ్ళకన్నా ఫైనాన్షియల్గా వీక్గా ఉండడంతో వాళ్ళు ఏమన్నా కూడా పడుతూ ఉండేవారు. మరి అలానే కొంతకాలం అయితే గడిచింది. ఇంకా స్వాతికి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. తను చాలా హ్యాపీగానైతే ఫీల్ అయింది. కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వెళ్తే నీకు అక్కడ సరిగ్గా సదుపాయం ఉండదు, దగ్గరలోని హాస్పిటల్స్ కూడా లేవు, ఎందుకులే అని చెప్పి స్వాతికి 7th మంత్లో పంపించి మళ్ళీ 9th మంత్లోనైతే రిటర్ను వాళ్ళ అత్తగారింటికి తీసుకొచ్చేసారు. మరి డెలివరీకి వచ్చిన సమయంలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నగారే ఖర్చు పెట్టాలి, అంటే స్వాతి వాళ్ళ నాన్నగారే ఖర్చు పెట్టారు. అంతా అయిపోయింది. అట్నుంచి అయితే వాళ్ళ అబ్బాయితో సహా ఆ ఊరైతే అదే స్వాతి వాళ్ళ ఊరైతే పంపించేశారు. మరి అది కూడా వైజాగ్ సిటీయే, కానీ కొంచెం అవుట్కట్స్లోనైతే ఉందన్నమాట. అందుకనే వాళ్ళు అలాగా అనుకున్నారు. సరే, వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టుగా విన్నారు. 5 మంత్స్ తర్వాత మళ్ళీ స్వాతిని ఇంటికైతే తీసుకొచ్చేసారు. బాబుతో సహా తను ఇంటికి వచ్చిన తర్వాత స్వాతికి నరకం చూపించడం మొదలుపెట్టారు. అదేంటి అని అంటే బాబుని తనే చూసుకోవాలి, ఇంట్లో పని కూడా తనే చెయ్యాలి. వాళ్ళ అత్తగారు ఏదో కాసేపు చూసినా కూడాను నేను ఎక్కువసేపు చూసుకోలేను అని చెప్పి వంట వండుతున్నా కూడాను స్వాతికి బాబుని తెచ్చి అప్పచెప్పేస్తూ ఉండేవారు. మరి అలానే స్వాతి ఇంకా బాగా ఎనిమిక్ అయితే అయిపోయిందంట. ఆ తర్వాత వంట చేస్తూ బాబుని ఎత్తుకొని పనులన్నీ చేసుకుండేదంట. పైగా వాళ్ళ అత్తగారు ఏంటంటే వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి బాబుని తీసుకొని వాళ్ళు ఎత్తుకొని ఆడిస్తున్నట్టుగా యాక్టింగ్ అయితే చేస్తూ ఉండేవారంట. మరి ఇవన్నీ కూడాను తనైతే చూడలేకపోయింది. ఇంకా దానికి తోడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోని అమ్మాయిలకి ముఖ్యంగా ఏంటంటే బాగా ఎనిమిక్ అవుతారు కదా, బ్లడ్ పోతుంది. సో ఆ టైంలోనే ఏంటంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడాను
విసుక్కోవడం, ఇంకా బాధపడడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి కొంతమందికి. దానివల్ల ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగానైతే ఉంటాయన్నమాట. ఎందుకు కోపమొస్తుందో, ఎందుకు ప్రేమొస్తుందో, ఎందుకు బాధ కలుగుతుందో అనేది వాళ్ళే చెప్పలేరు పాపం. మరి ఆ సమయంలోని చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలాగా అయితే చూసుకోవాలి అమ్మాయిని. అలాంటి సమయంలోని అందుకనే అత్తవారింట్లో కాకుండా అమ్మగారింట్లో ఉండమని చెప్తూ ఉంటారు. అయితే మరి ఫిఫ్త్ మంత్‌లోనే తీసుకొచ్చేసారు. అంతకుముందు థర్డ్ మంత్‌లో ఒకసారి అడుగుపెట్టాలి అని చెప్పి తీసుకువెళ్ళి ఒక 10 డేస్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారంట. మరి ఆ సమయంలోనే వాళ్ళ ఆడపడుచు ఆపరేషన్ అయితే చేయించుకుందంట. అయితే నేను నా కూతురిని చూసుకోవాలి, ఇక్కడ నీ భర్తని, మామగారిని చూసుకో అని చెప్పి చిన్న పిల్లవాడిని తన్ని వదిలేసి స్వాతి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆడపడుచు దగ్గరికి అయితే వెళ్ళిపోయారంట. మరి అలా అయితే గడిచిపోయింది థర్డ్ మంతు. ఆ తర్వాత ఫోర్త్ మంత్‌లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఫిఫ్త్ మంత్ మళ్ళీ రాంగానే వెంటనే అయితే తీసుకొచ్చేసారంట స్వాతిని, బాబుని. ఆ తర్వాత వాళ్ళ మరిది పెళ్ళైతే అయ్యింది. మరి ఎవరితోనో కాదు, వాళ్ళ తోటికోడలు చెల్లెలతోనే మరిది పెళ్ళైతే అయ్యింది. అంటే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, వీళ్ళిద్దరూ అన్నాదమ్ములనమాట. మరి అలా ఉండేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? స్వాతి ఒక్కరిదాయే వేరైతే అయిపోయింది. మరి ఇంట్లోని కూడా అలానే మెల్లమెల్లగా గొడవలైతే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ అత్తగారు, మామగారు ఏదో ఒక మాట మీద చీటికి మాటికి స్వాతిని ఏదో ఒక మాట అనడం అయితే మొదలుపెట్టారంట. ఇంకా అలానే పడుతూ తనైతే నెట్టుకు వస్తుంది. మరో పక్క వాళ్ళ హస్బెండు రియల్ ఎస్టేట్ అయితే చేస్తున్నారంట. తను ఆ బిజినెస్‌లోని చాలా బిజీగా ఉండడంతోని తిన వైపు అయితే అసలు పట్టించుకునేవారే కాదంట. ఇంట్లో విషయాలు కూడాను ఎక్కువగా చెప్తే తను మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అని చెప్పి స్వాతి గారు ఏం చెప్పకుండా ఉండేవారంట. అయితే రోజులు గడుస్తున్న కొలది గొడవలు కూడా ఎక్కువవుతున్నాయి. బాబు పెరుగుతున్నాడనే మాటే గానీ బాబునైతే సరిగ్గా చూసుకోవట్లేదు. అండ్ ఇంట్లో గొడవల వలన ప్రశాంతత అయితే లేదు తన హస్బెండ్‌కి కూడాను. అయితే ఎక్కడైనా కూడాను మనం అత్తగారి పోరు ఉంటుందని వినే ఉంటాము. కానీ ఇక్కడ కంప్లీట్‌గా రివర్స్ అంటండి. మామగారే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉండేవారంట. ఏ విషయానికైనా కూడా తనతోని గొడవ ఆడడం, తనని నీచంగా తిట్టడం అనేది చేస్తూ ఉండేవారంట. మరి కొంతమందికి మగవాళ్ళకి చాలా అహంకారం అయితే ఉంటుందండి. అది కూడా అంత పెద్ద క్యాడర్‌లో జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఎంతో డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గానైతే ఉండాలి. కానీ అతను మటుకు చాలా క్రూయల్‌గా బిహేవ్ చేస్తూ ఉండేవారంట. మాటలు అంత కఠినం, చేష్టలు కూడా అంతే కఠినమని స్వాతి గారైతే చెప్పారు. అయితే మరి రాను రాను ఆ గొడవలు తగ్గడం మానేసి ఇంకా ఎక్కువైపోతూ ఉండేవంట. అంతేకాదు కొంతకాలం తర్వాత వాళ్ళ మామగారు ఏదో ఒక విషయం మీద తన కొడుకు కోడల్ని కొట్టాలి, ఏ రకంగా కొట్టిద్దామని ఎదురు చూస్తూ ఉండేవారంట. బాబోయ్! నాకు ఇలాంటి క్యారెక్టరు వింటేనే నాకు చాలా భయం వేసిందండి. ఇలాంటి వాళ్ళు ఉంటారా అని. అయితే అలానే కొట్టిస్తూ ఉండేవారంట. 2, 3 సార్లు అలానే జరిగింది. అప్పటికే తన హస్బెండ్‌కైతే తను చెప్పిందంట, "మీరిలా చేయడం కరెక్ట్ గాదు. నేను మీరెలా చెప్తే అలా వింటున్నాను కదా! ఎందుకిలా మారిపోయారు" అనంటే, "దయచేసి నన్నేమీ అనుకోవద్దు. నాకు చాలా టెన్షన్ పెరిగిపోతుంది ఇంట్లోని, బయటన కూడాను. పైగా మా నాన్నకి నీ మీద ఇంకా కోపం అయితే వచ్చేస్తుంది. నన్నేం చేయమంటావు? ఆయన ముందు ఒకటి కొట్టకపోతే ఆయనకి మనశ్శాంతిగా ఉండదు. అంటే చూసుకోండి ఎలాంటి క్యారెక్టరో." ఈవెన్ తను ఇల్లు తుడిచేటప్పుడు కూడాను బెడ్ కింద కాగితాలు అవి కూడా చెత్త చెదారం వేసేస్తూ ఉండేవారంట వాళ్ళ బెడ్రూమ్‌లోని. రోజు కిందన వేసేస్తున్నారేంటి అత్తయ్య? డస్ట్‌బిన్ ఉంది కదా! డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా! అనంటే వాళ్ళ అత్తగారు, మీ మామగారు నీట్‌గా క్లీన్ చేస్తున్నావా లేదా అని చెక్ చేయడం కోసం కిందన వేస్తున్నారు అని చెప్పారంటండి. అప్పుడే అర్థమైపోయింది నాకు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని. సో, అలాగా కామ్‌గా అవుతుంది. ఇంకా తను 2015 ఆ టైంలోని టాలరేట్ అయితే చేయలేకపోయింది. ఇంకా ఇంట్లోని డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువొచ్చేసాయి. ఆ టైంలోని ఒకరోజు వాళ్ళ హస్బెండ్ గట్టిగానైతే కొట్టారంట. దాంతోని తను భరించలేక టాబ్లెట్స్ వేసుకొని చనిపోదాం అనుకుంది. ఇంక వాళ్ళ హస్బెండ్ బయటికి ఇలా వెళ్లారో లేదో రూమ్‌లోని పాప తనే ఉన్నారు. ఆ రూమ్ డోర్ వేసేసుకొని వాళ్ళ హస్బెండ్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ ఉంటే అవి తీసి తను వేసుకునే సమయంలోని వాళ్ళ హస్బెండ్ అయితే డోర్ గట్టిగా పగలగొట్టి లోపలికైతే వచ్చారంట.
వచ్చి మళ్ళీ కొట్టారంట. తనైతే ఇంకా నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నాను, మీరందరూ ఎలా పోతారో పోండి, ఇంట్లో ప్రశాంతత లేదు అని చెప్పి స్వాతి వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడంట. తనతో పాటు వెనకాతలే స్వాతి బాబుని తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందంట. పాపం తనకి అప్పటికే చాలా ఫీవర్ అయితే వచ్చేసింది. ఆ దెబ్బలు తట్టుకోలేక ఫీవర్ అయితే వచ్చేస్తూ ఉండేదంట. మరి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ చూసి ఎవరో కొట్టారు, ఏమైంది చెప్పమ్మా, నేను కంప్లెయింట్ ఇస్తాను అన్నా కూడా పరువు పోతుందని అసలు తను నోరు మూసుకొని ఉన్నదంట. ఏం లేదండి, ఇంట్లో గొడవలు, చిన్న చిన్న గొడవలు, ఏం లేదు అని చెప్పి టాబ్లెట్స్ వేసుకొని అలాగే కామ్‌గా ఉండేదంట. అయితే ఒక్క రోజులోనే వాళ్ళ హస్బెండ్ తన తప్పు తెలుసుకొని రిటర్న్ అయితే వచ్చాడు. తనకి సారీ కూడా చెప్పాడు. సరే ఏం చేద్దాము అని అంటే ఇంకా తను అయితే ఒప్పుకోలేదు. నేను ఆ ఇంట్లో ఉండను కాక ఉండను, వేరొక ఇల్లు చూడండి, వేరు కాపురం పెడతాము, మనం అక్కడ ఉంటేనే కదా మనకి ఇబ్బంది అని అంటే, సరే ఇంకా పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళ అమ్మగారికి అయితే ఇష్టం లేదు వేరు కాపురం పెట్టడం. ఎందుకనంటే ముగ్గురు కొడుకుల్లోని ఒక్క కొడుకైనా తనతో పాటు ఉంటే మంచిది కదా వాళ్ళకి చూసుకోవడానికి, చేయడానికి అని. కాకపోతే మరి సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు ఇంకా తప్పలేదు. అయితే శివబాలాజీ గారు ఏం చేశారు అనంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్‌కి దగ్గరలో ఉంటే మంచిది అని చెప్పి అక్కడికి దగ్గరలోనే ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని అక్కడైతే ఉండడం మొదలుపెట్టారు. ఇంకా ప్రతిరోజు కూడాను శివబాలాజీ గారు ఏంటంటే సైట్‌కి వెళ్తూ వస్తునేటప్పుడు ఖచ్చితంగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా కావాలని అంటే అవి కొనేసి ఇచ్చేయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, సైట్‌కి వెళ్ళడం ఇలా అయితే చేస్తూ ఉండేవారంట. కొన్ని రోజులకి ఇంకా స్వాతి గారి మీద కోపం తెచ్చుకొని తిన వల్లే కదా నేను ఇల్లు వదిలేసి వచ్చేసాను అని చెప్పేసి తనకి చుక్కలు చూపిస్తూ ఉండేవారంట. అంటే ఇంట్లోని పని ఎక్కువ చెప్పేయడం, ఇలా నీట్‌గా లేదు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం, తన చేతే బట్టలు ఉతికించడం, పని మనుషులని ఎవరిని కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పడం, ఇలాంటివి చాలానే అయ్యాయంట. కానీ తను అవన్నీ కూడాను సావధానంగా చేసుకోవడం మొదలుపెట్టింది. ఎందుకనంటే ఎటువంటి పోరు లేదు కనుక. ఇంకొక విషయం ఏంటి అనంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇప్పటి కాలం పిల్లలు ఏంటంటే ఇలా పెళ్ళవ్వగానే భర్త జీతం అంతా కూడా తనకే ఇవ్వాలి, తనే ఇంటిని మేనేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ స్వాతి గారి ఇంట్లోనే ఏంటి అనంటే వాళ్ళ హస్బెండ్ ఎంత తెచ్చినా, ఏం తెచ్చినా స్వాతి గారి చేతిలో పెట్టి మా అమ్మకి ఇచ్చేయి అని చెప్తే తీసుకువెళ్ళి ఇచ్చేస్తూ ఉండేవారంట. అలానే అప్పటి వరకు గడిచింది. మరి ఎప్పుడైతే వీళ్ళు ఇల్లు తీసుకొని వేరొక చోటుకి షిఫ్ట్ అయిపోయారో అప్పటి నుంచి స్వాతి గారికి మెయింటెనెన్స్ అప్పచెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారంట. మరి అన్నిట్లో కూడా నెగ్గుకు వచ్చారు స్వాతి గారు. వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన అమౌంట్లోనే చాలా వరకు దాచి మళ్ళీ వాళ్ళ హస్బెండ్కే ఇచ్చారంట. అప్పుడు తను రియలైజ్ అయ్యారు. మరి వీళ్ళు ఆ ఇంట్లో ఉండకపోవడం వల్ల ఎంత బాలాజీ గారు వెళ్ళి మధ్యలోనే ఏం కావాలి అని అడిగి ఇస్తున్నా కూడాను వాళ్ళకేవో నీడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు అవి కూడాను ఇరుగు పొరుగు వాళ్ళతో చేయించుకోవడం, వాళ్ళతో సన్నిహితంగా ఉండడం, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అని వాళ్ళ గురించి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అంటే రూమర్స్ స్ప్రెడ్ చేశారంట వాళ్ళ మామగారు. అంతేకాదు ఆ కాలనీలోకి ఎవరైనా పూలు కానీ పళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో కూడాను డిస్కషన్ పెట్టి మా అబ్బాయి ఇలా చేశాడు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పడం అయితే మొదలుపెట్టారు. మరి అదే సమయంలోని వాళ్ళకి ఒక చీపుర్లు అమ్ముకునే ఆమె అయితే పరిచయం అయ్యింది. పర్టికులర్గా ఈ క్యారెక్టర్ గురించి ఎందుకు చెప్తున్నాను అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. అసలు ఆమె చూడడానికి ఎలా ఉంటుంది అని అంటే తలంతా కూడా అట్ల కట్టేసి పూర్తిగా జుత్తు అది కూడా రింగులు రింగులుగా తిరిగిపోయి నోట్లోని ఎప్పుడు పాన్ నవ్వులుతున్నట్టుగా నల్లగానైతే పళ్ళు కనిపిస్తుంటాయి, సగం సగం విరిగిపోయి. కళ్ళు చూస్తే పూర్తిగా తెల్లగా ఉండవు, పూర్తిగా నల్లగా కూడా ఉండవు. అదొక రకంగానైతే ఉంటుంది మనిషి. ఆ మనిషిని చూడగానే చిన్నపిల్లలైతే జడ్చుకుంటారు. మరి అలాంటి వాళ్ళతో కూడాను ఇంట్లో విషయాలు డిస్కస్ చేయడం ఎవరిది తప్పంటారు? మొత్తానికి ఎలాగైతేనే అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను వీళ్ళే చెడు అయితే అయిపోయారు. ఇలా కొంతకాలం అయితే గడిచింది. చిన్న కొడుకు పెళ్ళి కూడా అయిపోయింది. వాళ్ళైతే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడైతే సెటిల్ అవుదాం అనుకున్నారు. ఆ సందర్భంలోనే అన్నయ్య ఎలాగా ఇంట్లో లేడు కాబట్టి ఒక 6 నెలలు నువ్వు అమ్మ మాతో ఉందురు,
నేను వీసాది రెడీ చేస్తాను రండి నాన్న అని పిలవడంతోని సరే 6 నెలలు చక్కగా అక్కడ ఉండి అన్నీ చూసుకొని వద్దాం. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వీడు చూడు ఎంత మంచివాడో, ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా మనల్ని మర్చిపోలేదు, వెళ్దాం రావే అంటూ వద్దంటున్నా కూడాను ముసలావిని తీసుకొని ఫ్లైట్ అయితే ఎక్కేశారు. మరి ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ స్వాతి వాళ్ళ అత్తగారికి ఆ రోజు నుంచి ఎవరో తనతోనే ఉన్నట్టుగానైతే అనిపిస్తూ ఉండేదంట. ఫ్లైట్ ఎక్కినప్పుడు తను బాత్రూంలోకి వెళ్తే తనతో పాటు ఎవరో వెనకాతలే వచ్చినట్టు, తన్నే చూస్తున్నట్టుగానైతే అనిపించిందంట. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తనకి ఎప్పటి నుంచో ఆగిపోయిన మెన్స్ట్రల్ పీరియడ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయంట. అంతే, వాళ్ళ అత్తగారికి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా అని తను అలానే ఉండిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భర్త దగ్గర చెప్తామా అంటే తను ఏమంటాడో తెలీదు. ఎందుకనంటే పాతకాలం మనిషి, ఇంకా దానికి తోడు కోపం కూడా ఎక్కువే. సరే ఇంకా చేసేది లేక వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పేసిందంట. ఇంకా రాత్రికి ఇప్పుడు ఏం చేస్తాం, అలానే ఉండు కదలకు అని ఒక మాట అయితే అనేశాడు. మర్నాడు తెల్లవారేసరికి ఆస్ట్రేలియాలోనైతే ఉన్నారు. ఇంకా ఆస్ట్రేలియాలోని వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్ళేసరికి స్పృహ తప్పినట్టుగా అయ్యి కిందనైతే పడిపోయింది. అయ్యో అత్తయ్య ఏమైంది మీకు అని అడుగుతుంది చిన్న కోడలు. ఏమో తెలీదమ్మా, నిన్నటి నుంచి ఇదిగో ఇలానే ఉంది అని జరిగిన విషయం మొత్తం చెప్పింది. సరే సరే మీరు కంగారు పడకండి, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను, కానీ 2-3 డేస్ పట్టొచ్చు, అసలు వాళ్ళు త్వరగా రియాక్ట్ కూడా అవ్వరు ఇక్కడ వాళ్ళు అంటూ తనేదో అప్పటికప్పుడు పెయిన్ తగ్గడం కోసం ఏవో ట్యాబ్లెట్లు అయితే ఇచ్చింది జ్యోతి. మరి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంది కానీ భారతికి మటుకు నిద్ర పట్టట్లేదు. అటు ఇటు కదులుతుంది. అత్తయ్య ఏమైంది అని అడుగుతుంటే ఏమోనమ్మా నాకేం తెలియట్లేదు, కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తుంది అని చెప్తుంది. సరే అత్తయ్య, నేను ఏదైనా పల్చగా తాగడానికి ఏమైనా చేయనా, సూప్ తాగండి చాలా మంచిది అని అంటుంటే నాకేం వద్దమ్మా, కాస్త నేను పడుకుంటాను అని అంటే అక్కడి నుంచి లెగిచి వెళ్ళిపోతుంది జ్యోతి. మరి భారతి గారు అక్కడ పడుకున్న సమయంలోనే ఎవరో తన పక్కనే వచ్చి పడుకొని తన మీద చెయ్యి వేసినట్టుగానైతే అనిపించిందంట. అంతే, తుల్లిపడి లేచి కూర్చుంది. భయంతోనే చుట్టూ అంతా కూడా చూసింది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ ఉంటే లాభం లేదని మెల్లగా కిందకి దిగి వాళ్ళ కోడల దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. అయ్యో అత్తయ్య, మరి కొంతసేపు పడుకోవచ్చు కదా, ఎందుకు లేచి వచ్చేసారు అని అంటూ ఉంటే ఏమోనమ్మా నాకు నిద్ర పట్టట్లేదు అని అంటుంది. ఇంక భారతికి ఎందుకో ఇండియా మీద అయితే మనసు పీకేస్తుంది. అక్కడ రెండో కొడుకు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, వాడికి ఏమైందో అంటూ వెంటనే అయితే ఫోన్ చేసింది. ఏరా ఎలా ఉన్నావు అని అంటే బాలాజీ మటుకు అమ్మా నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, అక్కడంతా నీకు సెట్ అయిందా ఆ క్లైమేటు అని అంటే ఏమోరా బాబు నాకు బాగాలేదు అంటూ తనకి బాగాలేని విషయం అయితే చెప్పింది. వెంటనే స్వాతి తీసుకొని స్వాతి అయితే మాట్లాడింది. అత్తయ్య ఎలా ఉంది, ఏమైంది అని అంటే ఎప్పుడు ఉండే గోలే కదా, అదే మన ఆడవాళ్ళకు ఉండే గోల, ఏంటో ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ ఇప్పుడు ఇలా అని అంటుంది. ఆ సమయంలోని ఏదో డౌట్ అయితే వచ్చింది స్వాతికి ఇంకా వాళ్ళ హస్బెండ్ బాలాజీకిని. అయితే మరి ఏమీ అనకుండా సరే అయితే నువ్వు జాగ్రత్త అమ్మా, డాక్టర్ దగ్గరికి చూపించుకో, లేదా అంటే ఇక్కడికి వచ్చేయండి అంత బాగోపోతే నేను చూపిస్తాను అని అంటున్నాడు బాలాజీ. లేదురా 6 నెలల కన్నా వచ్చాం కదా, కనీసం 4 రోజులైనా ఉండకపోతే వీడు బాధపడతాడు అని చెప్తుంది. తల్లి కదా మరి అలానే ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎవరి మటుకు వారు అయితే పడుకున్నారు. ఏం జరిగిందో తెలీదు. రాత్రి 1 గంట అయ్యేసరికి తన పక్కనొచ్చి ఎవరో నించున్నట్టుగానైతే అనిపించింది భారతికి. ఎవరో తన్నే చూస్తున్నట్టు. కళ్ళిప్పి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. భయపడింది. మరో పక్కకి తిరిగి పడుకునే సమయంలోనే ఎవరో తన ఒంటి మీద చేయి వేసినట్టుగానైతే అనిపించింది. జల్లుమని లేచి కూర్చుంది. చుట్టూ చూస్తూ వణికిపోతుంది. తనకి చెమటలు అయితే పట్టేస్తున్నాయి. అంతటి చల్లటి ప్రదేశంలో కూడా చెమటలు పడుతున్నాయి. ఏంటో తెలియట్లేదు. పడుకుందామంటే ఊపిరి అందట్లేదు. ముక్కంతా పట్టేసినట్టుగానైతే ఉంది. కొంతసేపటికి ఏదో రకంగా పడుకునేసరికి మళ్ళీ అలాగే తన మీద ఎవరో వచ్చి పడుకున్నట్టుగానైతే అనిపించింది. ఇంకా తను లెగుద్దామని ప్రయత్నిస్తున్నా కూడాను లేగలేకపోతుంది.
తన జుత్తు పట్టుకొని ఎవరో గట్టిగానైతే లాగేస్తున్నారు. తలనొప్పి విపరీతంగానైతే వచ్చేస్తుంది. అబ్బా అనుకుంటూ లేచి కూర్చుంది. ఏంటి, ఏమైంది, తిన్నంగా పడుకోలేవా అని తిడుతున్నాడు భర్త. కాదండి, తల బాగా నొప్పెడుతుంది. ఎవరో పట్టుకొని జుత్తు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. నా మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తుంది పాపం. అయినా కూడాను నోరు మూసుకొని పడుకో. ఎక్కడికొచ్చినా కూడాను నీ గోల తప్పట్లేదు నాకు. ఏంటి సోదా అని అంటూ విసుక్కుంటూ మరో పక్కకు తిరిగి పడుకుని పోయాడు భర్త. ఇంకా భర్త కాస్త చూస్తూ ఎప్పుడు ఈయనింతే అనుకుంటూ బాధపడుతూ అలానే ఆలోచిస్తూ ఏదో అలా నిద్రపోతుంది కానీ తనకి మటుకు నిద్ర పట్టడం లేదు. తెల్లారిపోయింది. అందరూ లేచే సమయంలోని భారతి మటుకు గురకలు పెట్టుకొని పడుకుంటుంది. ఏయ్ లేవే, కొడుకింటికి వచ్చేసరికి మన పద్ధతులు ఆచారాలు మర్చిపోయావా ఏంటి? తొందరగా లే. అమ్మ ఏదో వర్క్ చేసుకుంటుంది, నువ్వు వెళ్ళి వంట పనిలో సహాయం చేయి అంటూ లేపుతున్నాడు. ఆమెకు మటుకు కళ్ళు వేడడం లేదు. బాగా నీరసంగానైతే అనిపిస్తుంది. ఒళ్ళంతా లాగేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. అబ్బా లేస్తానండి, ఒక్క 5 నిమిషాలు అని అంటుంది. 5 నిమిషాలేంటి, అలా పడుకొనే ఉంటావా ఎంతసేపు? లే లే అంటూ గట్టిగానైతే గదుముతున్నాడు. భర్త పోరు పడలేక పాపం లేచి కూర్చుంది భారతి. ఇంకా అలానే నీరసంగా కిందకైతే వెళ్ళింది. అప్పటికే బ్లడ్ అంతా పోయింది. ఏంటో ఎవరో పీల్చేస్తున్నట్టు తన ఒళ్ళంతాను ఒక్కసారిగాను బక్క చిక్కిపోయింది. అది చూస్తున్న చిన్న కొడుకు, అమ్మా అసలు నీకేమైంది, ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఏం జరుగుతుందమ్మా అని వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏం లేదురా, ఏంటో నాకు నా పక్కన ఎవరో తిరుగుతున్నట్టు, నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు నాకు ఒక రకంగా అనిపిస్తుంది. అంతేకాదు రాత్రంతా నిద్ర లేదురా. మీ నాన్న చూస్తేనేమో లేగకపోతే కొడతాను అనేటట్టు ఉన్నారు, అందుకనే లేచి కూర్చున్నాను అని చెప్తుంది నీరసంగా. అయ్యో అమ్మా, మన ఇండియాలో లాగా ఇక్కడ ఏమీ తొందరగా లెగిచి పనులేం చేయవలసిన అవసరం లేదమ్మా. అన్నీ వాటంతట అవే అయిపోతాయి. నువ్వేం కంగారు పడకు, మా ఆవిడ ఉంది కదా చూసుకుంటుంది. ఇదిగో ఇలా చేసే స్వాతిని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు చక్కగా బయటను ఉంటున్నారు. లేకపోతే వాళ్ళు మీతో కలిసి ఉందని కదా. ఎందుకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు నాన్న? ఇంకా తను మారరా, ఇలానే ఉంటారా అని అంటున్నాడు చిన్న కొడుకు. నీకు తెలిసిందే కదా, అందుకే ఆ పిల్ల వెళ్ళిపోయింది అని చెప్తుంది భారతి. ఇంక సరే అన్నీ అయిపోయాయి. ఆ రోజు బయటికి వెళ్దాం, తిరిగి వద్దామని చెప్పి చిన్న కొడుకు వాళ్ళిద్దరినీ తీసుకొని బయటికి అయితే తీసుకువెళ్ళాడు. తిరుగుతున్నారు కానీ భారతికి మటుకు తన వెనకాతల ఎవరో వస్తున్నట్టు, తన్నే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంది. ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళేసరికి తనతో పాటు ఎవరో ఉన్నట్టుగానైతే బాగా అనిపిస్తుంది. మరి ఆ రోజంతా కూడాను ఆస్ట్రేలియాలోని కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకువెళ్ళాడు కొడుకు. అవన్నీ కూడా చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ భారతి మటుకు ఎందుకో బాగా వీక్గాను సిక్ అయిపోయి బాధగానైతే ఉంది. తను మరి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే 10:30 అయిపోవడంతో తన హస్బెండ్ చిరాకు పడుతూ, ఏంటి ఇంత లేట్ అయితే ఎలా, మీరు ఎలానే పడుకుంటున్నారా ఏంటి అనుకుంటూ గబగబా వెళ్ళి పడుకుండిపోయాడు. ఇంక భారతికి అయితే నిద్ర పట్టడం లేదు. ఈలోగా చిన్న కొడుకు వచ్చి, అమ్మ ఈరోజు నైటు మా రూమ్లో పడుకోవచ్చు కదా నాతో పాటుగా, నేను నీ పక్కన పడుకుంటానమ్మా అని అడుగుతున్నాడు చిన్న కొడుకు. సరే నాన్న అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అయితే పడుకుంది. ఏవేవో మాట్లాడుతున్నాడు, చిన్నప్పుడు విషయాలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. అవన్నీ మాట్లాడుతుంది కానీ తన కళ్ళు మూసుకునేసరికి ఒక ముసలావిడ తన ముందు ప్రత్యక్షం అవుతుంది. భయపడి కళ్ళైతే విప్పుతుంది. కానీ చెప్తే మళ్ళీ కొడుకు ఎక్కడ భయపడతాడో, మళ్ళీ ఏమనుకుంటాడో అని ఏమనకుండా అలానే ఊకొడుతుంది. సరే కొంతసేపటికి పూర్తిగా నిద్రలోకి అయితే జారుకుంటుంది. అమ్మయ్య అమ్మ పడుకుంది అనుకున్నాడు. తను కూడా పడుకుంటాడు. మధ్యరాత్రిలోని బాగా దాహం అయితే వేస్తుంది. చుట్టూ చూసింది. వాళ్ళ రూమ్లోని ఎక్కడ కూడా తనకి వాటర్ అయితే కనిపించలేదు. సరే ఇక్కడే కదా అని చెప్తూ బయటికి అయితే వచ్చింది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక నల్లటి నీడ అయితే కనిపిస్తుంది, తన్నే చూస్తున్నట్టుగా. అది చూసిన భారతి భయపడిపోయింది. భయంతోని వెనక్కి అయితే గబగబా వచ్చేస్తుంది. మరి రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్లోని జుత్తులు విరబూసుకొని తను ఎక్కడైతే పడుకుందో అక్కడ మరొక నల్లటి ఎంటిటీ అయితే కనిపించింది. అంతే, భారతి కెవ్వున అరిచింది. అరుపుకి అందరూ లేచి కూర్చున్నారు.
ఏమైందమ్మా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? అని అడుగుతున్నాడు గాబరాగా. ఏం లేదు నాన్న, ఏం లేదు అంటూ చుట్టూ అంతా చూసి, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. మీ ఇద్దరు పడుకోండి అని చెప్పి మెల్లగా పైకైతే వెళ్ళిపోయింది. తను తన హస్బెండ్ పక్కన పడుకుంది కానీ అస్సలు నిద్ర రావట్లేదు. ఏంటో ఎటు చూసినా కూడాను ఆ ముసలిదయ్యే కల్లోకైతే వస్తుంది. ఎవరీమే, నాకెందుకు ఇలా కల్లో కనబడుతుంది అని అనుకుంది భారతి. ఇంకా 1 వీక్ అయితే ఇలానే గడిచిపోయింది. ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడాను తన వెంట ఎవరో వస్తున్నట్టు ఆ ముసలిదాని ఆకారం తన కళ్ళల్లోనే కనబడుతుంది. ఇంకా ఎవరికి చెప్తే బాగుంటుంది, ఎవరు నా గోడు వింటారు అని ఆలోచిస్తుంది భారతి. ఈలోగా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే దొరికింది. మరి మీకు అందరికీ తెలిసిందే, ఫారిన్ కంట్రీస్లోని అపాయింట్మెంట్ దొరకడం కష్టమే. ఆ తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా టైం అయితే తీసుకుంటారు. మరి గైనిక్ దగ్గరికి అయితే వెళ్ళారు. తను చెక్ చేసి, ఇది నాకు సంబంధించింది కాదు, మీరు నాన్కాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళండి అని చెప్పేసింది. ఎప్పుడైతే తను అలా చెప్పిందో భారతీ చిన్న కోడలికైతే ఏదో అర్థమైంది. తన భర్తతోనైతే చెప్పింది. ఇంకంతే, వేరంగా పనులైతే కానిచ్చేశారు. డబ్బుని నీళ్ళలా ఖర్చుపెట్టి తన తల్లికి బాగు చేయిద్దామని చూశాడు. కానీ డాక్టరు అంతా చెక్ చేసి, మీ అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది, మేము ట్రీట్ చేసినా కూడాను తను బతకదు, ఎందుకనంటే లాస్ట్ స్టేజ్ అని చెప్పేశారు. ఇంక ఇక్కడ వద్దు, ఇండియాకి తీసుకువెళ్ళిపోండి, వీలైనంత వరకు తన్ని హ్యాపీగా చూసుకోండి అని చెప్పారు. ఇంకంతే, అందరి మొహాల్లోని విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇంక వెంటనే తన అన్నలకైతే కాల్ చేసి చెప్పాడు విషయమంతా. ఇంకా రెండో వాడైన బాలాజీకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకు అలా అవ్వడం అస్సలు తట్టుకోలేకపోయాడు. ఇంకా 6 నెలలు ఉంటానని వెళ్ళిన వాళ్ళు నెలన్నరకే వెనక్కి అయితే వచ్చేశారు. ఇంక ఎప్పుడైతే అమ్మ ఇంటికి వచ్చిందో బాలాజీ గారు తన భార్యని ఇక్కడ పనుకైతే తీసుకువచ్చేశారు. మరి స్వాతి గారు చెప్పుకోవాలండి ఈ విషయంలోని, మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ అత్తగారికి జాగ్రత్తగానైతే చూసుకుంది. మరి ఆ సమయంలో వాళ్ళు గమనించింది ఏంటి అనంటే, ఇంట్లోని ఎలక్ట్రిసిటీ అంతా కూడాను ఫ్లక్చువేషన్ అవ్వడం, టీవీ పాడవడం, అస్తమాటికి దేవుడి గదిలో వంటగదిలో లైట్లు పోవడం, ఇంకా వాళ్ళ అత్తగారు రాత్రిపూట ఏంటో పడుకోకుండా అటు ఇటు ఇంట్లో తిరగడం. ఒక్కొక్కసారి వాళ్ళ అత్తగారు ఉలిక్కిపడి లేచి చూసేసరికి కిటికీ దగ్గర ఎవరో నల్లటి ఆకారంలోని ఒక పెద్ద మనిషి అయితే నించొని తన మీసాలని తిప్పుకుంటూ తినకాసే చూస్తున్నట్టుగానైతే అనిపించేదంట. మరి భయపడుతూ ఆ విషయాన్ని కూతురికి కోడళ్ళకి కూడా చెప్పింది. అలానే ఒకరోజు స్వాతి అదే రూమ్లో, అంటే వాళ్ళ అత్తగారు పడుకున్న రూమ్లోనైతే కిందన వేసుకొని పడుకొని ఉందంట. ఆ సమయంలోని మధ్యరాత్రిలోని వాళ్ళ అత్తగారు ఎప్పుడు లేచారు. లేచి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి, అంటే వాళ్ళ హస్బెండ్ ఉంటున్న రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్లు ఏవో తీసుకొని అవన్నీ కూడా వేసుకుందామని, అంటే ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఆ బాధ అలా ఉంటుంది, క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ బాధ అలా ఉంటుంది. తట్టుకోలేక ఆమె అలా చేస్తూ ఉంటే వెంటనే ఆపి, ఇంకేంటంటే ఆమె ఎక్కడికి వెళ్ళకుండా నైట్ టైము ఆమె పడుకున్న రూమ్లో ఎవరో ఒకరు తోడు పడుకోవడం, ఆ రూమ్కి తాళం వేసేయడం, ఇలా అయితే చేశారంట. మొత్తానికి ఎలా అయితేనే ఒక నెల రోజులు నానా కష్టాలు పడి, అంటే ఒకరోజు బాగుంటే 2 రోజులు బాగోకుండా హాస్పిటల్లోనైతే ఉండేవారంట వాళ్ళ అత్తగారు. చూడండి, ఇలాంటి నరక బాధలు మనం ఎక్కడో వస్తాయి, నరకంలోనే మనం అనుభవిస్తామని అనుకోకూడదు. ఇక్కడే చాలా వరకు అనుభవించేస్తాం. అయితే పాపం అలానే ఎన్నో బాధలు పడి మొత్తానికి చనిపోయారు. మరి ఆమె చనిపోయిన 3వ రోజు చిన్నకర్మ అయితే చేసేశారు. అయితే అందరూ ఊరుకున్నారు కానీ బాలాజీ మటుకు అలానే ఏడుస్తూ ఉన్నారంట. ఎవరు ఓదార్చినా కూడా అస్సలు ఆగట్లేదంట, అలానే ఏడుస్తున్నారంట అమ్మ అమ్మ అంటూ. అయితే ఆ రోజు నైటు, అయితే భారతి గారికి క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి కూడాను తన భర్త ఎలాంటి వాడు అని అంటే, ఆ క్యాన్సర్ కూడా అంటుకుంటుందేమో, అంటు రోగం కానే కాదు అసలు, క్యాన్సరు అంటుకుంటుందేమో అని చెప్పి భారతిని వేరొక రూమ్లో ఉండమని చెప్పి, ఎంత క్రుయాలిటీ చూడండి ఆ మనిషిని, నిజంగా ఏమనుకోవాలో, వేరొక రూమ్లోనైతే ఉండమని చెప్పేవారంట. సో ఆ రూమ్లోని ఆమె పడుకుండేవారంట. అయితే ఏం జరిగిందనంటే, ఆ రోజు నైట్
వాళ్ళ బావగారు స్వాతి వాళ్ళ బావగారు ఇంకా వాళ్ళ తోటికోడళ్ళిద్దరూ ఒక రూమ్‌లోనైతే పడుకున్నారు. అదే వాళ్ళ అత్తగారు బాగోలేని సమయంలో ఉన్న రూమ్ అనమాట. అయితే ఆ రూమ్‌లోని ఉన్నట్టుండి రాత్రి సమయంలోని ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టుగానైతే వినిపించిందంట. అలా ఏడుస్తున్నట్టు వినిపించేసరికి గబుక్కుమని తుళ్ళిపడి లేచి కూర్చున్నాడు పెద్ద కొడుకు. అమ్మో! మా అమ్మ ఏడుస్తుంది అంటూ అందరినీనైతే లేపేశారు. మరి అదే సమయంలోని మరొక రూమ్‌లోని పడుకున్న బాలాజీ ఇంకా తన వైఫ్ స్వాతి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అమ్మ ఏడుస్తుంది అంటూ వాళ్ళని కూడా లేపేశారు. మరి వెళ్ళి చూస్తే అక్కడ ఎటువంటి శబ్దం అయితే రావట్లేదు. ముందైతే వచ్చింది కానీ ఆ తర్వాత మటుకు అసలు శబ్దాలేమీ లేవు. మళ్ళీ అందరం ఏడవడం అయితే స్టార్ట్ చేసాము ఆ రాత్రి సమయంలోని. సరే ఇంకా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటామని మళ్ళీ వెళ్ళి మేమైతే మా రూమ్‌లో పడుకున్నాము. ఆ సమయంలోనేంటనంటే సడన్‌గా వాళ్ళ అత్తగారికి కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉండేవంట. మధ్యరాత్రిలో కూడా లేచి కాళ్ళు నొప్పులు తట్టుకోలేక ఓమ్ని జెల్ అని ఉంటుంది కదండీ! అది కాళ్ళకి, మోకాళ్ళకి అయితే అప్లై చేసుకుంటూ ఉండేవారంట. అది చాలా ఘాటు స్మెల్ అయితే వస్తుందనమాట. అయితే తిను స్వాతి కిందనైతే పడుకుంది. తన పక్కనే ఆ కబోర్డ్ అయితే ఉంటుందనమాట. అది ఎవరో ఓపెన్ చేసినట్టు, ఆ జెల్ కాళ్ళకి అప్లై చేసుకున్నట్టు గుప్పుమంటూ ఆ స్మెల్ అయితే వస్తుందంటండి. అంతే తను లేచి కూర్చొని అత్తయ్య వచ్చారు అంటూ గట్టిగానైతే అరిచేసిందంట. ఇంక అంతే బాలాజీ గారు లేచి కూర్చొని లైట్ వేసేసరికి నిజంగానే అక్కడైతే గుప్పుమంటూ ఆ స్మెల్ అయితే వస్తుందంటండి. మరి ఇంక అక్కడి నుంచి ఆ ఇంట్లోని ప్రతిరోజు కూడాను ఏదో ఒక ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉండేదంట. 11 రోజులు పూర్తి అయ్యాయి. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు గానీ, తండ్రి పరిస్థితి ఏంటి అని ఎవ్వరూ పట్టించుకునేది లేదు. ఎందుకనంటే తండ్రి సంగతి అందరికీ తెలుసు. వాడి పొగరు తగ్గలేదు. తగ్గాలి అనంటే మనమందరం వెళ్ళిపోవాలి అనంటూ పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కూతురు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. మరి బాలాజీ గారైతే చాలా సాఫ్ట్ మైండ్. మరి ఆయన అందరూ వదిలేస్తే పాపం ఏమైపోతాడు అని తన భార్యని ఒప్పించి మళ్ళీ వెనక్కైతే తీసుకొచ్చేశారు. పైగా వాళ్ళ అత్తగారు బతుకున్న సమయంలోని స్వాతి గారి చేత ఒట్టేయించుకొని, "నువ్వు ఎలాగైనా తిరిగి ఇక్కడికి వచ్చేయాలి స్వాతి, నీలాంటి దాన్ని వదిలేసుకున్నాం" అంటూ పట్టుకొని ఏడ్చారంట. మరి కరిగిపోయి స్వాతి గారు కూడాను మళ్ళీ రిటర్ను ఆ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. మరి వాళ్ళ మామగారిని చూసుకోవడానికి. ఎవరి గురించి గొడవాడి బయటికి వెళ్ళిపోయారో అతన్ని చూసుకోవడానికే మళ్ళీ వెనక్కైతే వచ్చారనమాట. మరి బయట వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా! ఆల్రెడీ ఇతను బయట వాళ్ళ దగ్గర చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేసేసారు. మరి బయట వాళ్ళు అన్న ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడాను వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా జాగ్రత్తగానైతే చూసుకుంటున్నారు. కానీ ప్రతిరోజు కూడాను స్వాతి గారికి వాళ్ళ అత్తగారు ఎక్కడైతే కూర్చొని భోజనం చేస్తారో లైట్ ఆఫ్ చేయగానే అక్కడైతే కనిపించేవారంట. అంతేకాదు వాళ్ళ మామగారు ఇంట్లో లేని సందర్భంలోని ఆ రూమ్లో నుంచి ఏవో శబ్దాలు అయితే వినబడడం మొదలయ్యాయి. ఇంకా అవి రాను ఎక్కువైతే అవుతున్నాయి. ఒకరోజు స్వాతి పడుకొని ఉంటుండగా తన పక్కకొచ్చి కూర్చున్నారంట వాళ్ళ అత్తగారు. కూర్చొని గట్టిగా ఏడవడం మొదలు పెడుతున్నారంట. ఏమైంది ఏమైంది అత్తయ్య అని అంటూ ఉంటే, నన్ను అది చంపేసింది, దాన్ని ఇంటికి రానివ్వకు, అది మంచిది కాదు, నాకు తెలియదు కదా, అదే చంపేసింది, అదే నన్ను చంపేసింది అంటూ భయంతోని గట్టిగా అరుస్తున్నారంట. ఆమె మొహం అతి వికారంగా భయంకరంగా మారడంతో స్వాతి అదంతా కళ్ళలో చూసి భయపడి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. ఆ సమయంలోనే అప్పటికి ఇంకా మధ్యాహ్నం 3:30 అయితే అవుతుంది. ఇంట్లో మామగారు లేరు, పైగా బాలాజీ గారు కూడా లేరు. అంతే ఇంకా స్వాతి భయంతోని బయటికైతే వచ్చేసి చాలాసేపు బయటనే నించున్నారంట. మరి ఆ రోజు సాయంత్రం అయితే వాళ్ళ హస్బెండ్ రాగానే విషయం మొత్తం చెప్పారంట. ఏంటి అమ్మ కల్లోకి వచ్చిందా? అయినా ఎందుకలా ఏడుస్తుంది? ఎవరిని రావద్దంటుంది? ఎవరు చంపేశారు అని ఇద్దరునైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. సరే ఇంకా ఆ రోజు రాత్రి అయితే స్వాతికి అస్సలు నిద్ర పట్టట్లేదు. ఎందుకు అలా వచ్చింది అత్తయ్య కల్లోకి, ఏమవుతుంది అని అనుకుంది. మర్నాడు తెల్లవారేసరికి
చీపుర్లమ్మ చీపుర్లు అంటూ ఇంటి ముందుకు వచ్చి నించుంది ఒక ఆమె. చూడ్డానికి చాలా భయంకరంగానైతే ఉంది. తలంతా కూడాను ఊడల్లాగా చుట్టుకుపోయి అతి భయంకరంగా అట్టలు కట్టేసిన జుత్తుతోని మొహం అంతా కూడాను మాకిరిపోయినట్టుగా ఉండి కళ్ళు అసలు నిర్జీవంగానైతే లేవు. పైగా దాని పళ్ళు చూస్తూ ఉంటే సగం సగం ఇరిగిపోయి నల్లగాను అతి భయంకరంగానైతే చూడ్డానికి కనిపిస్తుంది. దూరం నుంచే అది చూసిన స్వాతి, ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకలా తలుపులు కొడుతున్నావు, చీపుర్లు కావాలంటే మేము పిలుస్తాం కదా, మరీ అలా తలుపులు తీసుకొని రావడం ఏంటి అని గసురుతుంది. అది మీ అత్తగారు లేరా అని అడుగుతుంది. మా అత్తగారా, మా అత్తగారితో నీకేం పని అని అంటూ ఉంటే, అదే జుత్తి ఇస్తారు అందుకనే, అయినా ఉన్నారా మీ అత్తగారు, ఏరి పిలు అని అంటుంది. మా అత్తగారు లేరు, చనిపోయారు అని చెప్పింది స్వాతి. ఆహా, అదే అప్పటికే అనుకున్నానులే చనిపోతుందని. నీ జుత్తు ఏమైనా ఉందా, ఇస్తావా, నాకు ఊరికినే ఏం వద్దులే, దానికి డబ్బులు ఇస్తా అని అంటుంది. దాని కపట బుద్ధి, దాని మొహం చూసిన స్వాతికి ఏదో అర్థమైనట్టే భయంతోని బయటికి వెళ్లకుండా, నువ్వు ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, గేట్ తీసుకొని ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటూ తిడుతుంది. సరే సరే బయటికి రామ్మా, ఒకసారి చూస్తాను అని అంటూ ఉంటే, నేనేం రానక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అంటూ స్వాతి అయితే గసిరి పంపించేసింది. మరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కానీ స్వాతికి అర్థం కాలేదు. అత్తయ్య దీనికి తల ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుంటుంది అని అయితే ఆలోచనలో పడింది. మరి తన వంట అంతా పూర్తి చేసుకొని తన పనులన్నీ పూర్తి చేసుకొని పడుకోవడానికైతే సిద్ధమైంది. మధ్యాహ్నం సమయంలోని కాస్త కూస్తో పడుకోకపోతే పనులు ఎలా జరుగుతాయి చెప్పండి. అందుకనే కాసేపు పడుకుందామని పడుకుండేసరికి మళ్ళీ వచ్చి వాళ్ళ అత్తయ్య అయితే ఏడుస్తుంది. చూసావా, అది నీ దగ్గరికి కూడా వస్తుంది, దగ్గరికి వెళ్ళొద్దు స్వాతి, అదే నన్ను చంపేసింది, అదే నన్ను చంపేసింది అని ఏడుస్తూ కనిపించింది. అంతే ఉలిక్కిపడి లేచి కూర్చుంది స్వాతి. ఇదంతా నా భ్రమ, నిజం కాదు నిజం కాదు అని అనుకుంటుంది స్వాతి. స్వాతికి దైవబలం చాలా ఎక్కువ, తనకి ఇలాంటివి చాలా వరకు తెలుస్తూనే ఉంటాయంట. అయితే మరి తనైతే ఒక పక్క నమ్ముతుంది, మరో పక్క నిజమా కాదా అని ఆలోచనలోనైతే పడుతుంది. మరి ఇలానే ఒక 3 నెలలు అయితే గడిచిపోయింది. ఈలోగా మరొక ఆమె అయితే పువ్వులు అమ్ముకుంటూ అటుపక్క అయితే వచ్చింది. ఆమె గంప దింపుతూ, అమ్మ పువ్వులు కావాలా అని అడుగుతుంది. కావాలి అని అంటూ స్వాతి అయితే బయటికి వెళ్ళింది. ఈలోగా ఎదురుగాను ఫోటోనైతే చూసింది. స్వాతి వాళ్ళ అత్తగారు ఫోటోకి దండ వేస్తుంది. ఇదేంటమ్మా, అమ్మ ఎప్పుడు చనిపోయారు అని ఆశ్చర్యంగానైతే అడుగుతుంది. అది క్యాన్సర్ వచ్చి చనిపోయారు అత్తయ్య అని చెప్పింది స్వాతి. అయ్యో, చాలా మంచి ఆమెమ్మ, అదిగో అత్తగాడే ఎప్పుడూ అరుస్తూ ఉండేవాడు అంటూ వాళ్ళ మామగారి గురించి అయితే చెప్పింది. అతని గురించి అందరికీ తెలుసు కానీ నువ్వు పువ్వులు ఇవ్వు అని అంటూ ఉంటే, అవునంట చెప్పడం మర్చిపోయాను, చీపుర్లు అమ్ముకుంటూ ఒక ఆమె ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేది కదమ్మా అని అంటే, ఎవరు, ఒక ఆవిడ తల విరబూసుకొని అట్టలు కట్టేసి ఉంటుంది ఆమెనా అని అంటూ ఉంటే, అదే, అదేం చేసిందో తెలుసా అంటూ చెప్పడం మొదలుపెట్టింది. అది విన్న నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. అంటే నేను అనలైజ్ చేసింది కరెక్టే అనమాట, అదే ఏదో చేసుంటుంది అని అర్థం చేసుకున్నాను. అదేంటంటే, ఆ పువ్వులు అమ్ముకునే ఆమె ఆ చీపుర్లు అమ్ముకునే ఆమెది ఒకటే ఊరు. మరి కన్న కొడుకే ఇంట్లో నుంచి బయటకైతే తరిమేశాడు. ఎందుకనంటే చాతబడి సిల్లంగి ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని చాలా వరకు అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళని చంపేసిందంట. ఆ సంగతులన్నీ తెలిసిన కొడుకు ఇంట్లో నుంచి తగిలేశాడు. ఈ సమయంలో ఎవరు చూస్తారు, అందుకే చీపుర్లు అమ్ముకుంటూ జుత్తు కావాలి, జుత్తుతోని సవరం చేయించుకుంటాను అంటూ అందరి జుత్తులైతే అడుగుతుంది. మరి అలాంటివి శుద్ర పూజలు నేర్చుకున్న వాళ్ళు ఊరికనే ఏమీ ఉండరమ్మా. నెలకొకసారి వాళ్ళ దగ్గరున్న ఆ శక్తులకి ఆహారం పెట్టాలి. అందుకోసం ఇంకా అలాగే వాళ్ళ శక్తుల్ని పెంపొందించుకోవడం కోసం వీళ్ళు ప్రతిసారి కూడాను ఎవరి మీదైనా చేతబడి కానీ సిల్లంగి కానీ చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకనే ఎవరి దగ్గర నుంచైనా తల వెంట్రుకలు తీసుకువెళ్తే
వాళ్ళని చిరిగిపోయిన బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వమ్మా అని కూడా అడుగుతుంది. అలా ఎవరైనా ఇచ్చారో అంతే సంగతులు. వాళ్ళకి ఏదో ఒక రకంగాను ఇలాగే చేతబడి చేసి చంపేస్తుందమ్మా అని చెప్పింది. అంతే. ఇవన్నీ విన్న నాకు గుండెల్లోని రాయి పడిపోయింది. అయితే మరి దాని సంగతి అందరికీ తెలిసినప్పుడు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు కదా అని అంటే, పోలీస్ కంప్లెయింట్ ఏంటమ్మా, దేవుడే దాన్ని తీసుకుపోయాడు. అందరూ శుభ్రంగా కొట్టి చంపేశాం. మా ఊర్లోని చిన్న పిల్లోడని కూడా చూడకుండా 7 సంవత్సరాల పిల్లోడిని చంపేసిందమ్మా. అదే చంపింది, అందరికీ తెలిసింది. అంతే, ఊరుకోకుండా వాళ్ళందరూ వచ్చి దాన్ని శుభ్రంగా రాళ్లతోని కొట్టి ముందు దాని పళ్ళైతే విరగ్గొట్టేశాం. అయితే మేము ఇలా కొడుతున్న సమయంలోని ఎవరో పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చేశారు. ఈలోగా పోలీసులు వచ్చారు. అక్కడి నుంచి దాన్ని అయితే తీసుకువెళ్ళారు కానీ అప్పటికే అది అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత చనిపోయిందని మాకు తెలిసింది. దాంతోని మా ఊరి పీడ వదిలిపోయింది అనుకున్నామమ్మా అని చెప్తూ ఉంటే నాకైతే భయం వేసేసింది. మొత్తం తనకి విషయాలన్నీ కూడా చెప్పాను. ఇలా జరిగింది, మా అత్తయ్య గారు అందుకే చనిపోయారేమో అని ఏడ్చేశాను. ఆ రోజు సాయంత్రం మా వారు రాగానే జరిగిన విషయం మొత్తం అయితే చెప్పేశాను. ఇలా అయ్యిందంట అని. మా వారైతే హడలిపోయారు. అమ్మో, ఈ కాలంలో కూడా ఇలా చేసిన వాళ్ళు ఉంటారా అని అంటుంటే, మరి ఉంటారు కాబట్టే కదా ఇలా జరిగింది అని నేనైతే అన్నాను. మరి చూడండి, మనం పాత బట్టలు పోనీలే బట్టలు లేవు అని చెప్పి కొంతమందికి అయితే ఇస్తూ ఉంటాము. మరి కొంతమంది ఏంటంటే సవరం చేయించుకుందామనో, లేదంటే వాళ్ళు సవరాలకి మేము మీ జుత్తు కావాలి వాడుకుంటాం మీకు డబ్బులు ఇస్తామనో, ఏదో విధంగా మన దగ్గర నుంచి జుత్తు పట్టుకెళ్ళడం, పాత బట్టలు పట్టుకెళ్ళడం, చెప్పులు ఇలాంటివి ఏవైనా కూడాను ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. బయట వాళ్ళనే కాదు, కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడాను మన మీద ఎన్నో రకాలుగా ఇలాంటి ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు. అందుకే జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలండి. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? స్టోరీ మాదిరిగా చెప్తూ ఉంటే కొంతమందికి నచ్చట్లేదు. అందుకే ఈ విధంగానైతే సగం సగం చేసి చెప్పాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. సో మీ పేర్లు నేను నా క్యారెక్టర్స్కి పెట్టుకోవచ్చా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా పేరు పెట్టండి, పలానా క్యారెక్టర్కి, ఒక మంచి క్యారెక్టర్కి నా పేరు పెట్టండి అని అంటే తప్పకుండా ఆ క్యారెక్టర్కి మీ పేరు అయితే నేను పెడతానండి. ఈరోజు నేను బాలాజీ గారి పేరు అయితే యూజ్ చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలోని మీకు బాగా ఇరిటేటింగ్గా అనిపించిన క్యారెక్టర్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.